కోసము స్థానికంగా ఉన్న వాళ్ళు మనకు ఇంకా రాజకీయవేత్తలు అనాలా లేక అధికార ప్రతినిధులు అనాలా తెలియదు కానీ దానికోసం 50 లక్షల రూపాయలు మా పార్క్ ప్లేస్ కి శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇన్ని రోజులైనా అది ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది. స్థానికంగా దాన్ని పార్క్ లేదని కొంతమంది ఏదో చేయాలని చూస్తే హైడ్రా కమిషనర్ గారికి వచ్చారు, కంప్లైంట్ ఇస్తే ఆయన వచ్చి మాకు పెన్షన్ వేయడం జరిగింది. 2 ఎకరాలు మా పార్క్ ప్లేస్ మాకే. మరి మేమేం అడుగుతున్నామంటే నిధులు ఆల్రెడీ శాంక్షన్ అయిన తర్వాత ఎందుకు పని చేయట్లేదు? పలు దఫాలుగా మేము కంప్లైంట్స్ చేయడం జరిగింది కాలనీ నుంచి. కానీ మరి ఆ నిధులు ఏమైనా ఎక్కడైనా పార్క్ ఎందుకు ఆగిపోతుంది? మాకు ఏ శక్తులు ఆపుతున్నాయో మాకు అందరూ కలిసి మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చి కూర్చొని శాంతియుత ధర్నా చేస్తూ అడుగుతున్నాం. మాకు కమిషనర్ గారు చెప్పాలి, నిధులు ఏమైనా ఎందుకు ఆగిపోతున్నాయి, ఏ శక్తి ఆపుతుంది, మా కాలనీ డెవలప్మెంట్ ఎందుకు అవుతలేదు? మాకు సాల్వ్ అయ్యేతుంది కేవలం పార్కింగ్ పెన్షన్ ఒక్కటే అయింది హైడ్రా వల్ల. మాకు మాత్రం ఈవినింగ్ 7 అయ్యిందంటే మొత్తం ఇక్కడ ముసాపేట నుంచి ఆంజనేయకి సంబంధించి అనుసంధానమైన రోడ్లు మొత్తం బ్లాక్. మొత్తం చుట్టుపక్కల అంతా మీరు చూడండి ట్రాఫిక్ జాము. మా ఆంజనేయ నగర్ లో రావాలంటే మినిమం గంటన్నర కావాలి మాకు. అంటే ట్రాఫిక్ సమస్య అంతలాగా ఉంది. ఫుట్ బోర్డులు మొత్తం ఆక్యుపై అయిపోయినాయి. ఎక్కడెక్కడికెళ్ళో వచ్చిన తోపుడు బండ్లు అన్ని ఇక్కడ పెడుతున్నారు మా కాలనీలో. తర్వాత ఇక్కడ గంజాయి బ్యాచ్ కూడా తిరుగుతుంది. మేము కంప్లైంట్ ఇచ్చినాం, పోలీస్ వారు వచ్చేసి పెట్రోలింగ్ వ్యాన్ చేస్తున్నారు. అది అంతా కొంతవరకు మాకు ఉపశమనం ఉంది. కానీ స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం ఉంది, మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. అవన్నీ చిన్న చిన్న సమస్యలే. కానీ పార్క్ అనేసరికి ఇది పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు మొత్తం అంతా తిరిగి వాళ్ళు మొత్తము 1 గంట సేపు సేద తీసుకునే పార్క్ ని మాకెందుకు పెండింగ్ లో పెడుతున్నాము? పలు దఫాలుగా ఎన్నో రకాలుగా రాజకీయ నాయకులను కలిసినాము. మేము ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి GHMC హెడ్ ఆఫీస్ కు ఇచ్చినాము. అసలు ఆ నిధులు ఏమైనాయి? ఇప్పటికి ఇక మాకు తిరిగి విసిగిపోయినాం. కాబట్టి మా కాలనీ వాసులం అందరం స్వచ్ఛందంగా ఈరోజు అందరూ ఉద్యోగానికి సెలవు పెట్టి శాంతియుత పోరాటం చేస్తున్నాం. మా పార్క్ నిధులు మాకు కావాలి, తొందరలో చేయాలి. లేదంటే ఇప్పుడు మళ్ళీ కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ నిధులు లేవని చెప్తారు. ఆ నిధులు మళ్ళీ 5 ఏళ్ల వరకు డైవర్ట్ అవుతుంది, మా పార్క్ ఆడనే పడుతుంది. అలాగే ఖాళీ స్థలం ఉంటే అది ఇంకోరి దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి తొందరగా నిధులు కావాలా, మా పార్క్ మాకే కావాలా, మా రోడ్లు మాకే నీట్గా ఉండాలా, ట్రాఫిక్ సమస్య కూడా క్లియర్ కావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చిన 2-3 రోజుల వరకు